నమస్తే నమస్తే రా రా, కూర్చో కూర్చో. ఏ తగ్గ టైం ఎంత అయింది? ఎంతో లేకొంత ఉంటుంది. ఎంత కొంత టైం తెలుసు అసలు మీకు? టైం కోసం రేపు వచ్చావా? అదేం కాదండి, చిన్న పని వచ్చాను. రేపు కిటియా టైం ఎంత చూడరా. అదే కొండ గారు వాటి నీకు పెట్టుకొని టైం అతను అడుగుతారంటే గురువు గారు అంతే, మీరు ఫీల్ అవ్వబాకండి. రే నేను అంతేనా, మరి నువ్వు? నేను ఇంతే. అలా రా దాడికి. సరే కానీ నేను చిన్న పని మీద ఇచ్చానండి, చేసి పెడతారా? చెప్పండి, చేసి పెడతాం. చెప్పాను కదండి చిన్న పని మీద ఇచ్చానని. ఏ పని అయ్యా చెప్పండి, ఎలా చేస్తాం? నేనండి పని చేయాలన్నారు కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతారే. రే ఏ పని చెయ్యాలని అడుగుతున్నా. ఏ పనో నాకు మాత్రం తెలుసు, ఏదో అదేనండి ఆ పని చేసి పెట్టాలి. ఏ పని అయ్యా, ఏదో పని చెప్పు. అవును, నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? ఏదో పని మీద వచ్చి ఉంటారు. కరెక్టే కరెక్టే, ఆ పని మీద వచ్చా. ఒరే నాయనా, ఏ పని చెప్పరా బాబు. పనే లేదండి, చిన్న పనేను, చేసి పెట్టండి. పని చిన్నదైన పెద్దదైన పని పనేరా. అవును కదా, పని చిన్నదే కరెక్టే. ఒకవేళ ఆ పనేమో ఏ పని రా ఆ పని అంటే? నాకు మాత్రం ఏం తెలుసు, ఏదో ఒక పని. రైట్ నవరు పోయిరా, వీటితో వస్తున్నా. మరి నువ్వా? నిజమే నిజమే, ఆ పని మీద వచ్చా కరెక్టే. ఒరే నాయనా, నా మెదడు తినపడి చెప్పరా ఏ పనాను. మరి 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 చెవి కొంచెం పెట్టండి. అమ్మయ్యా, రే చెవులో చెబుతాడంటరా. మరి మరి గురుగారు మరీ మరీ అంటూ మరీతో సరిపెడతాడు. వాడికి మైండ్ సరిలేదు. ఏదిరా ఆ, వీడి మనిషి లేదా, అందుకని ఇలా మాట్లాడుతున్నాడు. ఆ సంగతి నాకు ముందే తెలుసు. రే దొంగ ఎంతవా, నన్ను ఆట పట్టిస్తామంటారా నువ్వు? అన్నగారు ఆ. మరి ఆ. మరి ఒరేయ్, పట్టుకో. నీ భార్య నిన్ను తగలబెట్టా.